ఒరే, అసలు ఈ పాడు సమాజంలో కంటికి కనపడని ఒక కుళ్ళు పట్టిన వ్యాధుంద్రా. అదేదో బజార్లో తిరిగేటోళ్లకో పరాయిటోళ్లకో గాదురా, నీకు నాకు ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్క నాయాలి బుర్రకు పట్టుకొనుండాది ఆ రోగం. ఎక్కడో లేదు, నీ ఇంట్లో ఉండాది, నా ఇంట్లో ఉండాది. అసలు ఏంద్రా ఆ వ్యాధి? ఏనాడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిన్ను నువ్వు అడుక్కున్నావా? లేదు. కానీ ఈరోజు నిలదీయాలా, నిన్ను నువ్వు ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలా. ఈ దరిద్రపు సమాజాన్ని నిలబెట్టి అడగాల. ఈ మొత్తం సమాజం బట్టలు విప్పి బండకేసి ఉతికి ఆరేయాలా. ఇక్కడొక్క సెకను పాజిచ్చి ఊపిరి గట్టిగా పీల్చుకొని అసలు పాయింట్లోకి వెళ్ళాలి. ఏండా రోగం అనుకుంటా ఉండరా? ఇంకేముందరా, ఆ పాడు ఆలోచనలే. ఆడోళ్ల నెలసరి అంటే ఎందుకంత యాసగ్యం, ఎందుకంత చిన్నచూపు? అస్సాంలో ఆ కామాఖ్యాదేవికి నెలసరొస్తే గుడులకు గోపురాలకు రంగులేసి ఏకంగా ఎర్రటి గుడ్డను ప్రసాదంగా ఎత్తి కళ్ళగద్దుకుంటారే. మరి మీ ఇంట్లో తిరిగే ఆడపిల్లకొస్తే మాత్రం మూలను కూచోబెడతారా? అంటరాని దాన్ని చూసినట్టు చూస్తారా? గుడిలో ఉన్న దేవతకు ముట్టొస్తే ప్రసాదం, ఇంట్లో ఉన్న దేవతకొస్తే పామిష్టిది అయిపోయిందా? నీ అమ్మ, ఏం న్యాయంరా ఇది? అసలు పూర్వకాలంలో ఆ పెద్దోళ్ళు ఆ 3 రోజులు ఎందుకు పెట్టినారా? ఏనాడైనా ఆపధర్మంగా బుర్రబెట్టి ఆలోచించినారా? పగలంతా ఇల్లలికి పొలం పనులకు పోయి వంటలు చేసి చాకిరితో అరిగిపోయిన ఆ ఆడదాని ఒంట్లో ఆ 3 రోజులు నెత్తురు పోతా ఉంటే, ఆ నొప్పులకి తల్లడిల్లిపోతా ఉంటే, పాపం కాసింత సేదదీరనియండ్రా, దానికి రెస్ట్ ఇయ్యండ్రా అని ఒక పక్కన కూర్చోబెట్టినారా. ఆమెకు విశ్రాంతి ఇయ్యడానికి చేసిన ఏర్పాట్రా అది. కానీ రాను రాను ఏమైంది? మీలాంటి సవనాసి వెర్రి వెధవలు కొందరు పుట్టుకొచ్చి ఆ 3 రోజులు ఆమెను అంటరానిదిగా చేసి ముట్టు మైలా పాపం అని ఒక పాడు ముద్ర గుద్దేసినారు. విశ్రాంతిని కాస్త వెలివేతగా మార్చేసినారా. ఇంకా ఏడుపొచ్చే ముచ్చటేందంటే, మగాడు బుర్రలేక ముత్తుకుంటాడంటే ఈ పాడు సమాజంలో ఇంట్లో ఉండే ఆ పెద్ద ఆడోళ్లు కూడా గింతే దరిద్రంగా తయారైనారు. తోటి ఆడదాని కష్టం ఆడదానికే ఎరుకలేకపాయే. ఏదో ఆ కాలంలో వాళ్లు పడ్డ గుడ్డి నమ్మకాలను, ఆ పాడు మూఢాచారాలను తీసుకొచ్చి ఇంట్లో ఎదిగొచ్చే పసిబిడ్డల నెత్తికి రుద్దుతా ఉండారు. అటు పోకూడదు, ఇటు రాకూడదు, దేవుడికి అపచారం అని చెప్పి ఆ పసిబిడ్డల మెదడులో విషం పోస్తా ఉండారు. తను పడ్డ నరకమే తన బిడ్డ పడాలా అని కంకణం కట్టుకున్నట్టు ఈ పిచ్చి ఆచారాలను ఆ పసిబిడ్డల పీకలకి ఉరితాడులా బిగిస్తా ఉండారు. ఏందమ్మి మీ బతుకులు? మీ బిడ్డల కారా వాళ్ళు? కడుపున పుట్టిన బిడ్డలు రక్తం కక్కుకుంటా నొప్పులతో ఏడుస్తా ఉంటే కౌగిలించుకోవాల్సింది పోయి వాళ్లని దూరం పెడతారా? అరే నాయలా, ఆడా మగ ఒళ్ళు దగ్గర పెట్టుకొనిను. నువ్వు నేను ఆ గుడిలో ఉన్న పూజారి, రాజ్యాలేలే రారాజు, చివరికి దేవుడైనా సరే ఆ ముట్టు నెత్తురు నుంచేరా పుట్టింది. తల్లి కడుపులో నువ్వు ఎదగడానికి గూడు కట్టుకునేది ఆ రక్తంతోనే. 9 నెలలు నువ్వు ప్రాణం పోసుకున్నది ఆ రక్తంతోనే. నువ్వు బయటపడ్డాక అదే రక్తాన్ని తెల్లటి పాలుగా మార్చి నీకందిస్తే తాగి ఏపుగా పెరిగినావు. ఈరోజు అదే ముట్టు రక్తం అంటే నీకు అసహ్యం వేస్తోందా? ఎందుకిచ్చినాడ్రా దేవుడు నీకా మెదడు? గుర్తుపెట్టుకో, ఆ నెత్తురు చూసి అసహించుకునే ప్రతి ఒక్కడూ తన ఉనికినే తాను అసహించుకుంటున్నట్టు లెక్క. ఆ 3 రోజులు ఆమె పడే నొప్పుల ముందు నువ్వు పీకే ఘనకార్యాలెంతరా? కామాఖ్యాదేవిని మొక్కే చేతులతో ఇంట్లో ఉన్న తల్లిని, పెళ్ళాన్ని, చెల్లిని మనుషుల్లా చూడండి చాలు. ముట్టు అని చిన్నచూపు చూస్తే నిన్ను కన్న తల్లిని, నిన్ను సృష్టించిన ఆ దేవుణ్ణి అవమానించినట్టే. బుద్ధి తెచ్చుకుండ్రా నాయలాలారా, కళ్ళు తెరవండి. అన్నట్టు మ్యాటర్ నచ్చితే అట్లే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండియా. ఆ గంట సింబల్ కూడా అట్లా ఒకసారి నొక్కండి.